నల్గొండపల్లి వెంకటేష్ అన్న హెల్త్ క్యాంప్ పెట్టినందుకు మా ఊరు ఎంతో సంతోషంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఊరు తరపు నుంచి. రాయచేడు నరసింహారెడ్డి. ఈరోజు రాయచేడు గ్రామంలో తలకొండపల్లి కర్తాల్ మండలం కింద రాయచేడు గ్రామంలో హెల్త్ క్యాంపు ఉప్పల ట్రస్ట్ ద్వారా రాయచేడు గ్రామంలో దాదాపు ఒక 3-4 వేల జనాభా ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ అత్యధికంగా బాగా పెద్ద మనుషులంతా కూడా హెల్త్ క్యాంపుకు అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతున్నారు. ఈ హెల్త్ క్యాంప్ చేసినందుకు కూడా రాయచేడు గ్రామం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇటువంటివి అన్ని గ్రామాల్లో కూడా చేసి కొంతమందికి మేలు జరుగుతుందని చెప్పి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ హెల్త్ క్యాంపు సందర్భంగా పెద్దలు ఉప్పల వెంకటేష్ గారు ఈ నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే సామాన్య ప్రజలు హాస్పిటల్స్ అందుబాటులో లేవు కాబట్టి చాలా గ్రామాలు తిరిగి వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి మా గ్రామం తరపున పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యులు కానీ వీళ్ళు చేయలేని పని నిజంగా ఒక ఎమ్మెల్యే గాడు ఏది కానప్పటికీ కూడా ప్రజలకు విద్యార్థులతో పాటు రోగులకు కూడా ఇలా మందు అందించి ఆదుకోవడము వారి కుటుంబం ఎల్లవేళ గుర్తుండిపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ నిర్ణయాలు తీసుకోకుండా వారు ఉన్నంత స్థాయిలో పెద్ద పెద్ద నిర్ణయాలు పేదల పక్షాన, విద్యార్థుల పక్షాన, చాలా యువత పక్షాన, ఉద్యోగుల పక్షాన ఇవ్వడం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. వారికి మరోసారి కూడా మా గ్రామం తరపున రాయచేడు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎల్లవేళ వారు కానీ వారి కుటుంబము స్థిరస్థాయిగా బాగుండి ఈ ప్రజలకు ఈ విధంగానే సేవ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో వారు నియోజకవర్గం అభివృద్ధి కూడా వారి చేతులకు తీసుకొని వీలైతే ఆ అధికారం అనేది కూడా వారు సేకరించినట్లయితే ప్రజల ఆశ ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాకుండా ఇంత పనులు చేస్తుందంటే వారు ఒకవేళ ఎమ్మెల్యేగా అయితే ఈ నియోజకవర్గాన్ని ఎంత ముందుకు తీసుకుపోతారని ప్రజలు చాలా ఆశిస్తున్నారు. నిజంగా అది జరగాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. వారు శాసనసభ్యులు కావాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి వారే కాబట్టి మా గ్రామం తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం. ये बुजुर्ग और दोस्तों, यहाँ पर कलवा कुर्ती कॉन्स्टेंसी करताल मंडल रावीचेड़ विलेज, यहाँ पर जो उप्पल वेंकटेश साहब ने यहाँ पर जो हेल्थ कैंप लगाकर यहाँ पर जो डॉक्टरों को भेजा गया है, बहुत खुशी की बात है. हर मरीज़ का हर इलाज कर रहे हैं यहाँ पर, और तकरीबन लोगों को बीपी, शुगर, तरह तरह की बीमारियाँ हैं. इस बीमारियों में हिस्सा लेकर के अल्लाह ताला उनको अच्छा नवाजा है, और अच्छा नवाजना बल्कि हम बहुत खुशी के तौर हमने सोच रहे हैं कि बहुत अच्छी खुशी की बात है. हर बीमारी का हर इलाज करा रहे हैं लोग. अल्लाह ताला ने इनको जो दौलत दिया वो दौलत को सही जगह पे, सही टाइम पे, सही जगह पे इस्तेमाल कर रहे हैं लोग, कि हमारे को बहुत बड़ी खुशी है. कोई होदे के वास्ते नहीं करा बेचारा. अभी तक तलकोंडापल्ली मंडल का विलेज का रहने वाला बंदा है. वो बंदे को अल्लाह ताला ने एक रास्ता बनाकर यहाँ पर भेजा है कि हर इंसान को, हर कौम के आदमी को बहुत अच्छी तरीके से खुशी के तौर लेके चल के सबको मिल बांट कर लेके चलने वाला बंदा है. इसी तरह हमारे गांव को आने की वजह से, काम करने की वजह से हमको बहुत खुशी महसूस हुई इस बात की कि हर टाइम इन्होंने जो काम कर रहे हैं इसी तरह काम करने की तौफीक दो इनको अल्लाह ताला ने. और हमको भी, हमारे भाई जितने भी हैं यहाँ पर तकरीबन लोग हैं, ये हम सबको भी इसमें हिस्सा लेकर काम करने की तौफीक दो. कि बहुत खुशी है, हमको बहुत खुशी महसूस हुई कि इसी तरह हम लोग भी जुड़कर काम करेंगे कि इंशाअल्लाह अल्लाह ताला उनको आगे चल करके कोई अच्छे ओहदे पे रखेंगे. गवर्नमेंट की तरफ से भी लेके आके कुछ ना कुछ और काम कर सकते. इस बात की हमको उम्मीद है. अल्लाह जज़ा कर दे, हम सबको तौफीक दे कि इसी तरह के उप्पल वेंकटेश साहब को भी अच्छा नेक तौफीक दे, उनके जान में, माल में बरकत अदा फरमाए अल्लाह ताला. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ అండ్ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్, ఈ ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, మన డాక్టర్ ఉప్పల అఖిల్, డాక్టర్ ఉప్పల అనిల్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వైద్య సేవలు, ఉచిత వైద్య సేవలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ వైద్య సేవలు ఇప్పుడే కాదు, గత దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో కరోనా సమయంలో, క్లిష్ట సమయంలో కూడా నియోజకవర్గం మొత్తం తిరిగి ఎవరు చేయలేని
సేవలు అంటే భయభ్రాంతులకు గురయ్యారు చాలామంది. ఇక రావాలంటేనే జనం దగ్గర రావాలంటే రావడానికి మన ఉప్పల చారిటబుల్ ట్రస్టు ముందుండి ప్రతి కరోనా సోకిన వ్యక్తికి దగ్గరికి వెళ్ళి మన కరోనా మందులు నియోజకవర్గం మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం అంటే చాలా గొప్ప విషయమని భావిస్తున్నాము. అదేవిధంగా ఈ హెల్త్ క్యాంపులే కాకుండా నియోజకవర్గం మొత్తము మనకు ఇల్లు లేని వారు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సేవలు చేయడము చాలా గొప్ప విషయము. కాబట్టి ఈ సేవలన్నీ గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన పార్టీ కావచ్చు, అధిష్టానం గుర్తించి ఖచ్చితంగా మన వెంకటేశన్న గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలి. రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎన్నో సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది మన ప్రజలందరికీ. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం దగ్గరుండి అన్నగారిని ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా పంపిస్తే మన నియోజకవర్గం ఇంకా రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్తమ నియోజకవర్గంగా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రావిచెడి గ్రామ ప్రజల తరపున, కడతాల్ మండల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మెడికల్ క్యాంపు పెట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే రావిచెడి గ్రామంలో 2 సంవత్సరాల కింద ఇట్లా మేము హెల్త్ క్యాంపు ఇక్కడ పెట్టాలన్నా అంటే వెంకటేశన్న గారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. దాదాపు 500 మంది పేషెంట్లు ఇక్కడ చూయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు 500-600 మంది పేషెంట్లు చూయించుకోవడానికి ఆసక్తిగా వస్తున్నారు ఇక్కడికి. చాలా అద్భుతం ఇది. ఉప్పల అఖిల్ గారి, మన అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ మన సేవలు నిర్వహించడం, ఉచిత సేవలు నిర్వహించడం చాలా అద్భుతమని చెప్పగలుగుతుంది. రాధాకృష్ణ ట్రస్టు జరప్ల దశరథ్ నాయక్ గారు, అన్న మన ఉప్పల వెంకటేష్ అన్న గారు తలగుండపల్లి, ఈ మా ఊరికి రావిచెడికి మా హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా అదృష్టము. అట్లే ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే ముందుకు రాలేదు. తలకుండపల్లికి వెళ్ళి మన వెంకటేష్ అన్న మాకందరికీ ఏది ఉన్నా కానీ ముందుంటామ్మా అని మన ప్రజలకు, ప్రతి ఒక్క మహిళకు కానీ మన అందరికీ సహాయపడుతుండు. ఇంకా ముందుకు అన్న ఎమ్మెల్యే కావాలని మేమందరం సహకరిస్తాము. అన్న వెంకటేష్ అన్న ఎమ్మెల్యే అయితే మేమందరం సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఊర్లు ప్రజలందరూ అన్నకు ఒక ధన్యవాదాలు అందరికీ. మన గ్రామంలో ఉప్పల వెంకట టెస్ట్ ట్రబుల్, అదే కడతాల్ జడ్పీటీసీ కొడుకు రాధాకృష్ణ టెస్ట్ ట్రబుల్స్, అదేవిధంగా మన ఉప్పల మన గంప వెంకటేశ్ అయిన తండ్రి గారు ఆయన ట్రస్ట్ ద్వారా మా రాయచూరులో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మా మండలంలో మొత్తం ఊరూరు గ్రామంలో చేస్తారు. కాబట్టి మా మండల జడ్పీటీసీ గారికి, అదే గంప వెంకటేశ్వర సీనన్న గారికి, మా గ్రామానికి వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వీళ్ళు డాక్టర్లు గారు, వాళ్ళందరూ నర్సులు గారు వచ్చినందుకు వాళ్ళకు కూడా మా గ్రామ తరపున ధన్యవాదాలు. సహకరించి వాళ్ళు మా గ్రామానికి వచ్చి వర్క్ చేస్తారు. కాబట్టి సహకారం, బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తారు. కాబట్టి దాదాపు ఇప్పటిదాకా ఒక 300 నుంచి 400 మంది తీసుకున్నారు. దాదాపు 10 గంటలకు స్టార్ట్ చేసారు. ఇంకో 3 గంటల దాకా జరిగే అవకాశం ఉంది. ఊరు గ్రామం పెద్దది కాబట్టి మా విలేజ్లో 4000 నుంచి 4000 పబ్లిక్ ఉంటారు. కాబట్టి దాదాపు ఇంకా రన్నింగ్ పబ్లిక్ ఉన్నారు. వస్తున్న వరకు చూపించుకుంటారు, వెళుతారు. కాబట్టి ఈ సహకారం ఎప్పటికీ ఈ టెస్టు చేస్తున్న మా జడ్పీటీసీ గారు ఉప్పల వెంకటేశ్వర గారిని, గంప వెంకటేశ్వర గారికి భగవంతుడు మంచిగా అశివ ఆరోగ్యాలతో ఉండాలని మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. కాబట్టి మా గ్రామానికి వచ్చిన జడ్పీటీసీ గారికి ప్రత్యేకంగా ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావిచెడ్ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. స్పెషలిస్ట్ డాక్టర్లు కామినేని హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. అందరికీ మందులు, టానిక్లు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఇదే విధంగా 2 నెలలకోసారన్నా ఇట్లా క్యాంపులు నిర్వహించి ఈ పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నాము. రావిచేడు గ్రామానికి హెల్త్ క్యాంపు ఉప్పలి చారిటబుల్ ట్రస్ట్ మరియు రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా దాని అధినేత మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ మరియు లంబాడి పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా దశరథ్ నాయక్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ కామినేని అఖిల్ గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. అన్ని రోగాలకు అంటే షుగర్ కానీ, బీపీ కానీ మరియు రకరకాల 30 రోగాలకు సంబంధించి టోటల్గా చెక్ చేసి ఇక్కడే మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది శుభసూచకం. ఈ మా మండల్లో ఇప్పటి వరకు దాదాపుగా కడతాల్ మండల్లో 10 నుంచి 15 గ్రామాల వరకు చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు. నిన్న కూడా చూసినట్టయితే నిన్న రోజున మక్తమాధారంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు రావిచేడు గ్రామంలో చేస్తున్నారు. ఈ ట్రస్ట్ వారు ఇదే విధంగా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అండగా ఉంటూ
ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈరోజు క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు మరియు అభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. కల్వకుర్తి తాలూకాలోని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి చోటన ఈ యొక్క హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఎంతో హర్షదగ్గనీయం. ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండ్ రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ అండ్ గంప లక్ష్మయ్య గారి ట్రస్ట్ ద్వారా ఈరోజు రావిచేడు గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందుకుగాను ముఖ్య అతిథిగా విచ్చేసిన కడతాల్ మండల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ గారు, అఖిల్ గారు, డాక్టర్ అఖిల్ గారు విచ్చేసినందుకు వాళ్ళకు ఈ రావిచేడు గ్రామ తరపున అందరి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ హెల్త్ క్యాంపులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ గ్రామంలోని పెద్దలు, చిన్నలు, యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఎంతో హర్షదగ్గనీయం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే సీఎం గారి మంత్రిమండలి ప్రతి శాఖలో విఫలమైపోయింది. ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. రైతాంగం కానీ, ఈరోజు ఇండస్ట్రియల్ కానీ, రోడ్లు, భవనాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏ రంగం తీసుకున్నా మనం ఫెయిల్ అయిపోయినామని, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ హెల్త్ చాలా హెల్త్ కానీ, విద్య కానీ చాలా ఇది అయిపోయింది. నిన్న మొన్న గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా 55 మంది చనిపోవడం ఎంతో బాధాకరం. అలాగే ఉస్మానియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక బెడ్ దొరకదు, ఒక మందులు దొరకవు, ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరకవు. అలాంటి సమయంలో ఇప్పుడు కరోనా నుంచి కంటిన్యూగా ఈ తాలూకాలో హెల్త్ క్యాంపులు నిర్వహించి లక్షల రూపాయలు వెచ్చించి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల వెంకటేష్ గారికి ఎంతో మన తాలూకా ప్రజలు రుణపడి ఉన్నామని ఈ సభాముఖంగా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం అన్నం పెట్టినోన్ని బతికించినోన్ని దేవుడు అంటారు. మరి ప్రాణం పోసినోన్ని ఇంకా మరి ఏమనాలో తెలియదు, అంతకన్నా పెద్ద పదం ఉండదనుకుంటా. ఈ తాలూకాలో అహర్నిశలు పేద ప్రజల కొరకు కష్టపడుతున్నటువంటి ఉప్పల వెంకటేష్ గారిని పదే మనమందరము అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరికి విద్యాదానం దాదాపుగా నాకు తెలిసి ఈ తాలూకాలో 3,000 మంది విద్యార్థులకు ఫీజు కట్టడం అంటే అది ఎంతో గొప్ప విషయం. ఎంతో ఒక సామాన్యుడు చేస్తున్న ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. అందుకు ఎంతో అభినందించాలి. కాబట్టి ఈ హెల్త్ క్యాంపులు ఒక క్యాంపు నిర్వహించాలంటే ఒక 3 రోజుల ముందు నుంచి ప్రోగ్రాం చేయాల్సి ఉంటుంది. ఈ ఒక 20 మంది డాక్టర్లు, వాళ్ళు రావడానికి వసతి, భోజనము, ఒక 6-7 లక్షల రూపాయల మందులు, ఇవన్నీ సమకూర్చుకొని తీసుకొచ్చి మారుగుల గ్రామంలో ఒక హెల్త్ క్యాంప్ చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని. డబ్బులు ఉండొచ్చు, చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ పెట్టే గుణం కావాలి. అలాంటి గుణమున్నోని మనం ఎన్నుకుంటే, అలాంటి గుణమున్నోని పక్కన ఉంటే మనకు కూడా మంచి లక్షణాలు వస్తాయి, ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి జై ఉప్పల వెంకటేశ, జై తెలంగాణ, జై జయపాలన్న. ఈరోజు కడతాల్ మండలం రావిచేడు గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపును మరి అపూర్వ స్పందన వస్తుంది. మండలం మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా మా రాయచేడ్ గ్రామ పెద్దలకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు గ్యాదర్ చేసి మరి దాదాపు 100 మందికి ఇక్కడికి రప్పించినందుకు, వాళ్లకు న్యాయం చేసినందుకు మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ గారు మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవం సభ ఏర్పాటు సందర్భంగా వచ్చినప్పుడు అక్కడ మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి రావడం జరిగింది. మరి ఆ సభలో ఇక్కడ ఉన్నటువంటి కడతాల్ మండలంలో ఉన్నటువంటి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను గుర్తించి మరి మా ట్రస్ట్ కూడా మరి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు కడతాల్ మండలంలో మా ట్రస్టుతో పాటు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను కూడా మేము కలుపుకొని పని చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన మాటను కూడా నిలబెట్టుకున్నాడు. ఎలాగో రేవంత్ రెడ్డి
ఆరోగ్యం పైన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మా ఉప్పల వెంకటేష్ గారు ఈ దానిపైన మాట నిలబెట్టుకొని మరి మా మండల పేద ప్రజలకు ఈ విధంగా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్లకు ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి అన్ని విధాలుగా వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తూ వారి యొక్క కొడుకు అఖిల్ గారు అనిల్ గారు ఇద్దరు కూడా దాదాపుగా 15-20 రోజుల నుంచి మండలంలోనే తిరుగుతూ మరి వాళ్ళు మా యొక్క మండలానికి అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తారు కాబట్టి హెల్త్ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తారు కాబట్టి వారి కొడుకులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఇదే హెల్త్ క్యాంపే కాకుండా మరి మండలంలో కావచ్చు మండలానికే కాకుండా కాన్షియస్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.